మారనుందా? మళ్ళీ టీఆర్ఎస్ గా మారనుందా? పార్టీ పేరు మార్పుపై గులాబీ పార్టీ హైకమాండ్ కసరత్తు షురూ చేసిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. పార్టీ పేరు మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పేరు మార్చే ఆలోచన చేస్తున్నామన్నారు. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని ఎర్రబెల్లి అన్నారు. బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లకపోతున్నామని స్వయంగా క్షేత్రస్థాయి లీడర్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పేరుతో పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చిందని, అయితే పేరు మార్చగానే అధికారం కోల్పోయిందని ఎర్రబెల్లి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పేరు మార్పుపై పార్టీలో చర్చ ప్రారంభమైంది. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లోనూ పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ దగ్గర పలువురు నేతలు ప్రస్తావించారు. తెలంగాణ సెంటిమెంట్ లేని బీఆర్ఎస్ వద్దని అధినేతకు సూచించారు. టీఆర్ఎస్ గా మార్చితే ప్రజలు మళ్లీ ఆదరిస్తారని అంచనా వేశారు. తాజాగా పార్టీ పేరు మార్పుపై ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, పార్టీ పేరు మార్పుపై ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలేంటి? మీరన్నట్టుగానే తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఒక చర్చ మాత్రం జరుగుతా ఉంది. పార్టీని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీగా మార్చడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయనేది కూడా ప్రధానంగా పార్టీలో ఉన్న ముఖ్యులే కాదు, దాదాపు కార్యకర్తలు కూడా చాలా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల కూటమి తర్వాత సమీక్షలు ఏదైతే కార్యకర్తల యొక్క అసలు ఇబ్బందులు ఏంటి, ఎందుకు ఓటమి గల కారణాలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇక సమీక్షలు నిర్వహించారు. పార్లమెంటు పరిధిలోనే కాదు, ఇటు నియోజకవర్గాల పరిధిలో కూడా సమీక్ష నిర్వహించారు. 2 అంశాలను లేవనెత్తారు కార్యకర్తలు. ప్రధానంగా మొట్టమొదటగా ఓటమి గల కారణాలు. ఎందుకంటే కార్యకర్తలు నియోజకవర్గాల కార్యకర్తలను పూర్తిగా విస్మరించారు, పట్టించుకోవట్లేదు. ఇక పైన ఏదైతే అగ్రనాయకులు అనుకున్న వారంతా కూడా కార్యకర్తలను విస్మరించారు. కాబట్టి కార్యకర్తలకు ఇక ఏదైతే నాయకులకు మధ్యలో సమన్వయ లోపం వల్లే ఓటమి గల కారణం అనేది కూడా ప్రధానంగా ఒక చర్చకు వచ్చిన అంశం కార్యకర్తలు సమీక్షలో చెప్పారు. రెండో ప్రధాన అంశంగా బీఆర్ఎస్ పార్టీగా మారడం ఇది చాలా పెద్ద తప్పుగా వర్ణించాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఆత్మ, టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఆత్మ ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీగా తెలంగాణ ప్రజలలో బలమైన ముద్ర వేసుకుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఉంచడం వల్లే చాలా ప్రయోజనాలు ఉండేవి. కానీ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని కేసీఆర్ ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి మార్చారు. టీఆర్ఎస్ పార్టీ మారత ఇక అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. గతంలో కూడా మనం చూసాం మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాలలో కూడా ప్రధానంగా విస్తరించాలనేది కూడా టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చిన నేపథ్యం కనబడ్డది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీని ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీగా మార్చడం, ఇక అక్కడ ఉన్న ప్రజలు కూడా దాన్ని స్వీకరించలేదనేది కూడా కార్యకర్తలు ఘంటాపదంగా సమీక్షలు చెప్పిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా కార్యకర్తలే కాదు, నాయకులలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందనేది కూడా మనకు తెలుస్తున్న అంశం. ప్రధానంగా ఈ రోజు చూసినట్టయితే ఇక ఏదైతే రైతుల నిరసన దీక్ష, అంటే రైతులకు సంబంధించి ఒక రోజు దీక్ష చేపట్టారు. రైతులకు ఇప్పటికే వాటర్ ఇవ్వట్లేదు, అదేవిధంగా కరెంటు కోతలు ఉన్నాయి తెలంగాణలో. మేము ఉన్నప్పుడు ఏ విధంగా కూడా మేము ఒక్క రోజు కూడా కరెంటు తీసేయలేదు, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధినాయక చెప్పిన నేపథ్యం కనబడింది. నిన్నటి వరకు పొలం బాట చూసాం. తర్వాత ఈ రోజు నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా ఖచ్చితంగా నిరసన దీక్షలు చేయాలనేది కూడా కేసీఆర్ పిలిపించారు. అందులో భాగంగానే వరంగల్లో ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. అప్పుడు ఒక విషయాన్ని మాత్రం తెరపైకి తీసుకొచ్చారు. అసలు ప్రజలు ఇక బీఆర్ఎస్ పార్టీని విస్మరిస్తా ఉన్నారు, దాన్ని టీఆర్ఎస్ గా మార్చాలి, దాంట్లో తెలంగాణ ఆత్మ లేదు, ఖచ్చితంగా దీన్ని అధినాయకత్వ దృష్టికి తీసుకెళ్లాం, ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ కాస్త టీఆర్ఎస్ గా మారుతుంది అనేది కూడా ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు. మొత్తానికైతే ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టిఆర్ఎస్ పార్టీగా ఆ, ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 2 సార్లు అధికారంలోకి వచ్చాం. కానీ బీఆర్ఎస్ గా మార్చిన తర్వాతే ప్రధానంగా ఓటర్లు పాలయ్యామనేది కూడా ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు. ప్రధాన అంశంగా చెప్పొచ్చు. ఇక ఈ అంశాన్ని ఖచ్చితంగా అధినాయకత్వం దృష్టికి తీసుకుంటుంది. తర్వాత ఖచ్చితంగా మనం టిఆర్ఎస్ పార్టీగానే ప్రజల్లోకి వెళ్తామనేది కూడా ఎర్రబెల్లి దయాకర్ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పిన సందర్భం కనబడింది. మొత్తానికైతే ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దాంతో పాటు ప్రధానంగా కార్యకర్తల్లో కూడా అదేవిధంగా నాయకులలో కూడా ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ కూడా చాలా రోజుల నుంచి జరుగుతా ఉంది. ఇక అంతర్మదనం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీగా ఉంటేనే ప్రజలు స్వీకరించే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణ ఆత్మ తొందరగా టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న నేపథ్యం కనుక, కానీ టిఆర్ఎస్ గా పోతే భారత రాష్ట్ర సమితి అనగానే తెలంగాణ ఆత్మ కొంత కరువైంది అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న విషయం. అదేవిధంగా కార్యకర్తలు కూడా చెప్తున్న సందర్భం. తనకైతే రానున్న రోజులలో అధినాయకత్వం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా టీఆర్ఎస్ పార్టీగా మార్చడం ఖచ్చితంగా జరుగుతుందనేది కూడా అధినాయకత్వం దృష్టిలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తున్న అంశం. మొత్తానికైతే ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఇప్పుడు ఇంకొక చిక్కుముడి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని పూర్తిగా బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ని తీసుకొచ్చి టీఆర్ఎస్ గా మారిస్తే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? నిజంగా మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ గా మారితే స్వీకరిస్తారా లేదు ఇంకా దాదాపు అంటే ప్రధానంగా మిగతా విపక్షాలకు సంబంధించి అంటే ప్రధాన అధికార పార్టీ అయినా మిగతా విపక్షాలకు సంబంధించి ఏ విధమైన విమర్శలు చేస్తుంది, ఆ విమర్శలను మనం ఏ విధంగా ఎదుర్కొందాం, ప్రధానంగా కార్యకర్తలను ఏ విధంగా పూర్తిగా మన సైడ్ తిప్పుకొని పూర్తిగా ప్రజల మధ్యలోకి ఎట్లా వెళ్దాం అనేది కూడా అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు అదేవిధంగా నాయకులే అగ్రనాయకులే ప్రధానంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ అంశానికి ఖచ్చితంగా అధినాయకత్వం ఆలోచించాలి. పార్లమెంట్ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీగా వెళ్తేనే బాగుంటుందనేది కూడా అధినాయకత్వానికి చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఏ విధంగా ఏం చేయబోతున్నారు, మొత్తానికైతే అధినాయకత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఒకంత అంటే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిన సందర్భం కనబడ్డది. శ్రేయ.